జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం గురించి హనుమంతుల వారి గురించి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాం, సమాధానం చెప్పాలి. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే నాకు అంతగా తెలియదు. హనుమంతుల వారి తల్లి పేరు? నాకు తెలియదు. అంజనీదేవి. రామాయణం రచించింది? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణం గురించి ముందుగా ఉపదేశించిన ముని? నారదముని. హనుమంతుల వారు సీతాదేవిని అశోకవనంలో ఒక చెట్టు కింద చూస్తారు. ఆ చెట్టు పేరు? అశోక. చెట్టుకి ఒక పేరు ఉంటుంది. శింషుప. హనుమంతుల వారు ఎవరి దగ్గర మంత్రిగా పనిచేశారు? సుగ్రీవుడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏ కాండం నుండి మొదలవుతుంది? సుందరాకాండ. కిష్కింధ. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఆయన బలం మర్చిపోతారు కదా, ఆయన బలం ఆయనకి గుర్తు చేసింది? జాంబవంతుడు. హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది? హనుమంతుడు యొక్క బలం, అదేవిధంగా ఆయన ఎలా అయితే హెల్ప్ చేశాడో ఆ హెల్పింగ్ కూడా మనకు వస్తాయి, జీవితంలో దేనైనా జయించవచ్చు అని నా నమ్మకం. రామాయణం నుంచి మనిషి నేర్చుకోవాల్సింది? రామాయణం గురించి అంటే సీతాదేవిని రాముడు ఎలా చూసుకున్నాడో, ఎలా పరిపాలించాడు రాముడిలాగా, అవన్నీ మనం చాలా నేర్చుకోవచ్చు జీవితంలో. హనుమంతుల వారు రావణాసుడి కొడుకుని చంపుతారు కదా, ఒక కొడుకుని చంపుతాడు, ఆయన పేరు? తెలియదు. అక్షయ్ కుమార్. సీతాదేవి లంకలో ఉంది అని చెప్పి ఫస్ట్ చెప్పింది? జటాయు వాళ్ళు. సంపాత్. చాలా మంది అంటే హేట్రెడ్ కూడా ఉంది రామాయణంకి, చాలా మంది చెప్తూ ఉంటారు రామాయణంలో ఏముంది, సీతని వదిలేశారు, వాళ్ళని చెట్టు చాటు నుంచి, అలా అధర్మమే ఉంది కదా, ధర్మం ఎక్కడ ఉంది అని చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? తండ్రి మాట జవదాటకుండా ఉన్నందుకు దాంట్లో మనం చాలా నేర్చుకోవచ్చు. అదేవిధంగా సీతాదేవి ఎలా అయితే అగ్ని చేసిందో దాని నుంచి కూడా మనం చాలామంది లేడీస్ చాలా నేర్చుకోవాలి. నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, కానీ ఎక్కువ పాజిటివ్ ఉంది కదా, రాముడు చాలా మంచిగా పరిపాలన చేశాడు, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.